హాయ్, ఈ వీడియోలో మనం హెచ్సిఎఫ్ గురించి నేర్చుకుంటున్నాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. హెచ్సిఎఫ్ అన్నా జీసీడీ అన్నా రెండు ఒకటే. ఓకే, సో డెఫినేషన్ ఏంటి? హెచ్సిఎఫ్ అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హెచ్సిఎఫ్? ద గ్రేటెస్ట్ నెంబర్ which is the common factor of two or more given numbers, which is the common factor of two or more given numbers is called HCF. Okay, or GCD. మనకి ఇచ్చిన నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ తీసి దాంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ని తీయాలి. ఓకే, దాన్ని HCF అంటాం మనం. సో HCF can be determined by the three methods. Okay, by writing all the factors. First method is by writing all the factors. Second method is by prime factorization method. Third method by division method. So we can find HCF using three methods. Okay, these three methods. Factors రాసి కనుక్కోవచ్చు, లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక్కోవచ్చు, లేదా డివిజన్ మెథడ్ ద్వారా కూడా మనం HCF ని కనుక్కోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మెథడ్ చూద్దాం ఇప్పుడు. బై రైటింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్. బై రైటింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్. By writing all the factors, we will see this method now. So take some examples. First example, find HCF of 8, 12. So how do you find this factors? So first write the factors of 8. Okay, factors of 8. How can you write? So ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఓకే, సో 8 అనే నెంబరు ఏ టేబుల్లో డివైడ్ అవుతుందో అవి రాయాలి, అవి చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేస్తారు? 1 8 జార్ 8, అలాగే 1 8 జార్ 8. 8లో ఇంకా ఏమేమి డివైడ్ అవుతాయి? 2 4 జార్ 8, రైట్? 1 8 జార్ 8, 2 4 జార్ 8. నెక్స్ట్ 1 ఆఫ్టర్ 2, 2 ఆఫ్టర్ 3. 3 8లో డివైడ్ అవుతుందా? అవ్వదు. 3 3 జార్ 9. ఇక్కడ మనకి 8 కావాలి. సో 3 డివైడ్ అవ్వదు. 4 ఎస్, 4 2 జార్ 8. సో 2 4 జార్ 4 2 జార్. ఆల్రెడీ మనం ఫ్యాక్టర్స్ వీడియోలో చెప్పుకున్నాం, ఎప్పుడైతే రిపీట్ అయిందో అక్కడతో స్టాప్ చేసేయాలి అని. ఎప్పుడైతే 2 4 జార్ 4 2 జార్ రిపీట్ అయింది, సో స్టాప్ ఇయర్. ఓకే, సో ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి ఇక్కడ? 1 2 4 8. 1 2 4 8. So these are the factors of 8. Okay, so 1 comma 2 comma 4 comma 8. These are the factors of 8. Okay, next 8 అయిపోయింది. నెక్స్ట్ 12 రాయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. సో 12 ఫ్యాక్టర్స్. 12 అనే నెంబర్ ఏ టేబుల్లో డివైడ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. 1 12 జార్ 12, రైట్? 1 ఆఫ్టర్ నెంబర్ ఎంత? 2. సో 2 అనేది 12 లో డివైడ్ అవుతుందా? ఎస్. 2 6 జార్ 12, రైట్? 1 ఆఫ్టర్ 2, 2 ఆఫ్టర్ 3. 3 12 లో డివైడ్ అవుతుందా? ఎస్. 3 4 జార్ 12. 3 4 జార్ 12. నెక్స్ట్ 1 అయిపోయింది, 2 అయిపోయింది. నెక్స్ట్ 4. 4 12 లో డివైడ్ అవుతుందా? ఎస్. 4 3 జార్ 12. బట్ ఇక్కడ రిపీట్ అయిపోయింది. 3 4 జార్ 12, 4 3 జార్ 12, రైట్? సో ఎప్పుడైతే రిపీట్ అయిందో స్టాప్ దేర్. దెన్ సీ ద నెంబర్స్. వాట్ ఆర్ ది నెంబర్స్ డివిజిబుల్ ఇన్ 12? 1 2 3 4 6 12. These are the factors of 12, right? Okay, how can you write the factors of 12? 1 comma 2 comma ఆర్డర్లో రాయండి. 3 comma 4 comma 6 comma 12. So
Factors of 12 are 1, 2, 3, 4, 6, 12. Okay. Now common factors. Common factors of 8, 12. 8 లోను 12 లోను కామన్ గా ఉన్నవి ఏంటి? కామన్ గా ఉన్నవి ఏంటి? సో ఇందులోను 1 ఉంది, ఇందులో కూడా 1 ఉంది. చూడండి, ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి వీటిని. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో కామన్ గా ఉంది కాబట్టి 1 రాయండి. నెక్స్ట్ ఇంకా కామన్ గా ఏమున్నాయి? ఇక్కడ కూడా 2 ఉంది. 8 ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 లో 2 ఉంది, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 లో కూడా 2 ఉంది. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. కామన్ గా ఉన్నవే రాయాలి. ఇక్కడ 4 ఉంది. 8 ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 లో 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. సో కామన్ గా ఉంది, రాయండి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 లో 8 ఉంది, కానీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 లో 8 లేదు. ఓకే, సో 8 రాయకూడదు. ఇక్కడ ఒక దాంట్లో ఉంది, ఒక దాంట్లో లేదు. రెండిట్లోనూ కామన్ గా ఉన్నదే రాయాలి. అలాగే 12 అనేది 12 లో ఉంది కానీ 8 లో లేదు కామన్ గా. సో కామన్ గా ఉన్నవి ఓన్లీ 1, 2, 4. ఓకే, ఇప్పుడు ఈ 1, 2, 4 లో హైయెస్ట్ ఏంటి? 4, రైట్? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 8, 12 is equal to, ఇప్పుడు ఈ 1, 2, 4, 1, 2, 4 లో హైయెస్ట్ ఏమిటి? 4. అంటే HCF ఆఫ్ C, హైయెస్ట్ లో H, హైయెస్ట్ లో H, కామన్ లో C, ఫ్యాక్టర్ లో F. సో HCF ఆఫ్ 8, 12 is equal to answer 4. This is the one example. Okay, so we will see the one more example, right? We will see the one more example. Find HCF of 36, 48 and 52. Okay, so write the factors of 36. Factors of 36 is equal to, సో 36 అనే నెంబరు ఏ టేబుల్లో డివైడ్ అవుతుంది? 136 36, రైట్? 1 ఆఫ్టర్ 2, ఎస్. 2 36 లో ఎన్ని టైమ్స్ డివైజిబుల్ అవుతుంది? 2 18 36, రైట్? నెక్స్ట్ 1 ఆఫ్టర్ 2, 2 ఆఫ్టర్ 3, ఎస్. 3 అనేది 36 లో డివైడ్ అవుతుందా? చెక్ చేసుకోవాలంటే 3 టేబుల్ 36 లో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే 3 డివిజిబుల్ రూల్ చెక్ చేయాలి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 + 6 9, ఎస్. 3 అనేది 9 లో డివిజిబుల్ అవుతుంది. 9 మనం డివిజిబుల్ అవుతుంది కాబట్టి, సో 3 36 లో ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? ఓకే, సో 3 12 36. ఓకే, నెక్స్ట్ 1 1 2 3, నెక్స్ట్ 4, రైట్? సో 4 9 36, రైట్? నెక్స్ట్ 5 టేబుల్లో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉండాలి. కానీ ఇక్కడ 36 లో లాస్ట్ డిజిట్ 6 ఉంది. ఓకే, 36 లో లాస్ట్ డిజిట్ ఇక్కడ 6 ఉంది, 5 లేదు. సో 5 లో డివిజిబుల్ అవ్వాలి అంటే 5 లో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ ఎండ్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉండాలి. కానీ ఇక్కడ 6 ఉంది కాబట్టి 36 అనేది 5 లో డివైడ్ అవ్వదు. సో 1 ఆఫ్టర్ 2, 2 ఆఫ్టర్ 3, 3 ఆఫ్టర్ 4, 5 అవ్వదు, 6. ఎస్, 6 డివిజిబుల్ అవుతుంది. 2 లో అయింది, 3 లో అయింది కాబట్టి 6 లో కూడా డివిజిబుల్ అవుతుంది. 2 లో అయింది, 3 లో అయింది కాబట్టి 6 లో కూడా 36 మనకి డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 6 6 36, రైట్? 6 6 36. 7 టేబుల్ డివిజిబుల్ అవ్వాలి అంటే మనం డైరెక్ట్ గా చూసేయచ్చు. 7 6 42, 7 5 35. కానీ అక్కడ 36 ఉంది, రైట్? 36 ఉంది. సో 7 టేబుల్ డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 7 ఆఫ్టర్ 8, 8 4 32, 8 5 40. సో 36 రాలేదు. 8 ఆఫ్టర్ 9, ఎస్. 9 4 36. ఇక్కడ 4 9 9 4 చూడండి, రిపీట్ అయిపోయింది కదా. 4 9 9 4. సో స్టాప్ హియర్. బ్యాక్. సో ఫ్యాక్టర్స్ ఎలా రాస్తారు? ఓకే, 1 2 3 4 6, మళ్ళీ 6 వచ్చింది. సో రిపీట్ అయింది అంటే ఒకసారి రాయాలి.
సో ఫ్యాక్టర్స్ ఎలా రాస్తారు? 1 ఆఫ్టర్ 2, 2 ఆఫ్టర్ 3, 3 ఆఫ్టర్ 4, 4 ఆఫ్టర్ 6, 6 ఆఫ్టర్ again 9, 9 after 12, 12 after 18, 18 after here 36. These are the factors of 36. Okay, factors of 36 are 1, 2, 3, 4, 6, 9, 12, 18, 36. Okay, so 36 అయిపోయింది. ఇప్పుడు 48 ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. సో సేమ్ 48 అనే నెంబర్ ఏ టేబుల్లో డివిజిబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. 148 jar 48, రైట్. నెక్స్ట్ 1 after 2, ఎస్ 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలంటే ఎన్ని డిజిట్ 0, 2, 4, 6, 8 ఉండాలి. సో 8 ఉంది కదా, సో 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో 2 టేబుల్లో ఎలా మనకి చూసుకోవాలన్నమాట. 2 24s are 48, 2 24s are 48. నెక్స్ట్ 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ డివిజిబుల్ బై 3 అవ్వాలి. 8 + 4, 8 + 4 12. సెస్ 12 అనేది 3లో డివిజిబుల్ అవుతుంది. 3 4s are 12 కాబట్టి అంటే డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకున్నాం మనం. నౌ 3 అనేది 48లో ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 3 16 jar 48, 3 16 jar 48. సో 4 టేబుల్ చెక్ చేసుకోవచ్చు. 4 12s are 48, 4 12s are 48. నెక్స్ట్ 4 after 5, 5 అనేది డివిజిబుల్ అవ్వాలంటే ఎన్ డిజిట్ లో 0 కానీ 5 కానీ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? 8 ఉంది. సో 5 లో డివిజిబుల్ అవ్వదు 48 అనేది. 5 after 6, ఎస్ 6 8 jar 48, 6 8 jar 48. బికాస్ 2 అయింది 3 అయింది కాబట్టి 6 ఆటోమేటికల్లీ డివిజిబుల్ అవుతుంది. 2 డివిజిబుల్ అయింది 3 డివిజిబుల్ అయింది కాబట్టి 6 ఆటోమేటికల్లీ డివిజిబుల్ అవుతుంది. 6 after 7, 7 48 లో డివిజిబుల్ అవుతుందా? 7 6 jar 42, 7 7 jar 49. సో 48 అవ్వలేదు. 7 after 8, ఎస్ 8 అవుతుంది. 8 6 jar 48 కానీ రిపీట్ అయింది. 6 8 jar 8 6 jar. ఎప్పుడైతే రిపీట్ అయిందో స్టాప్ దే. రిపీట్ అయింది తీసేయండి. ఇంకా ఓన్లీ 1 టైం వస్తే చాలు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాయండి. సో 1 48 ఫ్యాక్టర్స్ రాస్తున్నారు. 1 ఇక్కడ ఏముంది? 2 2 3 4 6 8 12 16 24 48, రైట్. సో మీరు ఏం చేస్తారు? ఏదైనా మీకు నెంబర్ ఇచ్చినప్పుడు వెంటనే ఆ నెంబర్ ఏ టేబుల్లో డివైడ్ అవుతుందో చూసుకుని, ఓకే, ఏ టేబుల్లో డివైడ్ అవుతుందో చెక్ చేసుకుని వాటికి ఈ రకంగా మీరు ఒక రఫ్లో ఇది ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే ఇలా చేసానో ఈ 148 jar 48 అవని, లేకపోతే 220 jar 48 అవని, ఇవన్నీ రఫ్లో రైట్ సైడ్ మీరు మ్యాథ్స్లో ఒక రైట్ సైడ్ కూడా ఒక మార్జిన్ చేసుకుంటారు కదా, ఆ మార్జిన్లో రాసుకోవాలి. ఇవి ఇప్పుడు నేను డిలీట్ చేసేసాను చూసారా, అవన్నీ ఇలా రైట్ సైడ్ మార్జిన్లో రాసుకుని అక్కడ నుంచి ఈ రకంగా ఫైనల్ అవుట్పుట్ ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ రాయాలన్నమాట. ఓకే, సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 48 are 1, 2, 3, 4, 6, 8, 12, 16, 24, 48, రైట్. నెక్స్ట్ 52 ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 52. ఓకే, సో 52 రాయాలంటే 52 ఏ టేబుల్లో డివైడ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సో 152 2s are 52. 1 after 2, ఎస్ 2 ఆల్సో డివైడ్ అవుతుంది. ఎందుకంటే ఎండ్ డిజిట్ లో ఇక్కడ 2 ఉంది కాబట్టి 0 2 4 6 8 ఉంటే ఎనీ నెంబర్ having the ending digits, okay, 0 2 4 6 8, then that number is divisible by 2. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి 52 అనేది 2 లో డివిజిబుల్ అవుతుంది. సో 2 26 jar 52, రైట్. సో 3
3 టేబుల్‌లో 52 అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూడాలి. 5 + 2 7. సో, 7 అనేది 3లో డివిజిబుల్ అవుతుందా? నో. 7 అనేది 3లో డివిజిబుల్ అవ్వదు. సో, 3 అనేది డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 4. యెస్. 4 టేబుల్ చెక్ చేసుకోండి. ఓకే. 4 13 52. నెక్స్ట్ టేబుల్స్ బాగా రావాలి. ఫ్యాక్టర్స్ మీరు రాయాలి అంటే టేబుల్స్ చాలా థరోలో రావాలి. అప్పుడే మీకు హెచ్‌సీఎఫ్ ఆర్ ఎనీథింగ్ మీరు కాలిక్యులేట్ చేయగలరు. ఓకే. ఫైండ్ ఔట్ చేయగలరు. 1, 2, 3 అవ్వదు. 4 అయింది. 5. 5 అవ్వాలంటే 5 టేబుల్ డివిజిబుల్ అవ్వాలి అంటే ఇక్కడ ఎండింగ్ డిజిట్ 0 గాని 5 గాని ఉండాలి. కానీ ఇక్కడ 2 ఉంది. 0 లేదు, 5 లేదు. సో, 52 ఈస్ నాట్ డివిజిబుల్ బై 5. నెక్స్ట్ 6. 6 అవ్వాలి అంటే 2 డివిజిబుల్ అవ్వాలి, 3 డివిజిబుల్ అవ్వాలి. అప్పుడే 6 అవుతుంది. కానీ 2 అయింది కానీ 3 అవ్వలేదు ఇక్కడ. సో, 6 కూడా డివిజిబుల్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ 7. 7 టేబుల్ చెక్ చేసుకుంటే 7 7 జర్ 49, 7 8 జర్ 56, 7 9 జర్ 63. కానీ ఇక్కడ ఏముంది? 52 ఉంది. సో, 56కే అక్కడ ఎలిజిబిలిటీ కాలేదు. ఐ మీన్ డివిజిబుల్ అవ్వలేదు. సో, 52 నాట్ డివిజిబుల్ బై 7. నెక్స్ట్ 8. 8 డివిజిబుల్ అవ్వాలంటే 8 4 జార్ 32, 8 5 జార్ 40, 8 6 జార్ 48, 8 7 జార్ 56. సో, 8 కూడా డివిజిబుల్ అవ్వలేదు. 9 టేబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ డివిజిబుల్ బై 9 అవ్వాలి. 5 + 2 7. సో, అక్కడ మనకి 9. సో, డివిజిబుల్ అవ్వదు. సో, 9 కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 10. 10 అవ్వాలంటే యూనిట్స్ డిజిట్ 10 అవ్వాలంటే యూనిట్స్ డిజిట్ 0 ఉండాలి. ఇక్కడ 2 ఉంది. సో, 10 కూడా డివిజిబుల్ అవ్వదు. సో, లైక్ దిస్ మనం అలాగ ఫ్యాక్టర్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి మళ్ళీ రిపీట్ అవుతుందనమాట. 13 టేబుల్ దగ్గర 13 4 సార్ వస్తుంది. సో, రిపీట్ అయితే మనం మళ్ళీ ఇంకా ఆపేస్తాం కాబట్టి సో, ఫ్యాక్టర్స్ ఎలా రాస్తారు? 1, 1, 2, 2, నెక్స్ట్ 4, 4, నెక్స్ట్ 13, నెక్స్ట్ 26, 52. ఓకే. సో, ఈ రకంగా రాసుకున్నాక మీరు ఏదైతే రఫ్ కింద చేసుకున్నారో రైట్ సైడ్ రఫ్ మీరు మ్యాథమెటిక్స్‌లో చేసేటప్పుడు రైట్ సైడ్ రఫ్ ఉంచుకోవచ్చు. ఇక్కడ నాకు అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే. సో, ఫ్యాక్టర్స్ ఇవన్నమాట. నౌ ఈ మూడిట్లోనూ కామన్‌గా ఉన్నది ఏంటి? సో, కామన్ ఫ్యాక్టర్స్ రాయండి. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36, 48, 52 is equal to 1 కామన్‌గా ఉంది మూడిట్లోనూ. 2 కూడా కామన్‌గానే ఉంది. 3 రెండిట్లోనే ఉంది కానీ దీంట్లో లేదు. 52లో 3 లేదు. సో, 3 రాయకూడదు. 4 మూడిట్లోనూ ఉంది. ఓకే. సో, 4 తర్వాత 6 ఈ రెండిట్లో ఉంది. దీంట్లో లేదు. 9 లేదు. నెక్స్ట్ 12 రెండిట్లోనే కామన్‌గా ఉంది. 18 నో. 18 36 అన్నిట్లోనూ లేదు. సో, 1, 2, 4లే వచ్చాయి. సో, ఇంకేమి కామన్‌గా మూడిట్లోనూ కామన్‌గా ఉండాలి. ఈ రెండిట్లో ఉంటే సరిపోదు. ఈ 3 ఫ్యాక్టర్స్‌లోనూ కామన్‌గా ఉండాలి. 36, 48 అండ్ 52 ఈ 3 ఫ్యాక్టర్స్‌లోనూ కామన్‌గా ఉన్న నంబర్స్ మాత్రమే ఇక్కడ రాయాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36, 48 అండ్ 52. ఓకే. ఇందులో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? ఓకే. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 36, 48, 52 is equal to 4. రైట్? ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ చేసాం బై రైటింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే. సో, ఈ అన్ని ఫ్యాక్టర్స్ రాయడం ద్వారా మనం హెచ్‌సీఎఫ్‌ని ఏ రకంగా కనుక్కోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ మెథడ్ అండ్ థర్డ్ మెథడ్ చెప్పుకుందాం బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ డివిజన్ మెథడ్. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం అవి డిస్కస్ చేసుకుందాము. సో, మీకు ఈ వీడియోగా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలా మీకు తెలియని ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఈ కరోనా టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా తగ్గలేదు మనకి. మన ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, ఇండియా అవనివ్వండి.
అక్కడ కూడా ఇంకా పెరుగుతున్నాయి కానీ కేసులు ఎక్కడ తగ్గలేదు. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.